బ్రేకింగ్ న్యూస్ అలిపిరి విగ్రహం ఇష్యూలో మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదైంది. టీటీడీ ఉద్యోగి గోవిందరాజుల ఫిర్యాదుతో అలిపిరి పోలీసులు కేసు నమోదు చేశారు. BNS 196 1A పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. టీటీడీ ఉద్యోగి గోవిందరాజుపై కేసు నమోదైంది. అలిపిరి వద్ద వివాదంగా విగ్రహం గురించి ఇష్యూగా ఉంది. అయితే 22 ఏళ్ల క్రితం శిల్పి పట్టు కన్నాచారి పూర్తిగా తయారు చేయకుండా వదిలేసిన విగ్రహంగా కుమారుడు గురుస్వామి వెల్లడించారు. సింహవాహనం 10 చేతులు గద చక్రం ధరించిన విధంగా తమకు శనేశ్వరుడి విగ్రహం తయారు చేయాలని ఆర్డర్ వచ్చిందని దాని ప్రకారం చేశామని గురుస్వామి తెలిపారు. తమకు విగ్రహం ఆర్డర్ ఇచ్చిన వ్యక్తి మరణించాడని, ఈ పరిస్థితుల కారణంగానే విగ్రహం అలిపిరి పార్కింగ్ ఏరియాలో 22 ఏళ్ల క్రితం వదిలేశామన్నారు గురుస్వామి. అయితే ఇదే విగ్రహాన్ని శ్రీ మహావిష్ణువు విగ్రహంగా మాజీ టీటీడీ చైర్మన్ వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఈ విగ్రహాన్ని నిర్లక్ష్యంగా చెత్త కుప్పలు, మద్యం బాటిల్స్ మధ్య వదిలేశారని విగ్రహం వద్ద నుంచి వీడియో విడుదల చేశారు భూమన. దీంతో అవాస్తవాలతో టీటీడీకి సంబంధం లేని వాటితో ప్రచారం చేసి అప్రతిష్ట పాలు చేశాడని భూమనపై టీటీడీ ఉద్యోగి గోవిందరాజులు ఫిర్యాదు చేశారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. దామోదర్, ప్రస్తుత నిన్నటి నుంచి తిరుపతిలో ఏదైతే విష్ణువు విగ్రహం అంటూ ఒకటి, శనేశ్వరుడి విగ్రహం అంటూ ఒక వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో భూమన్ కరుణాకర్ రెడ్డి నిన్న ఉదయం అలిపిరి వద్ద చేసిన హడావిడితో ఆయన మీద కేసు నమోదు చేశారు. అక్కడ ఉన్న ప్రైవేట్ వ్యక్తి యొక్క విగ్రహాన్ని టీటీడీ విగ్రహంగా భావించి అది విష్ణువుకు అపచారం చేస్తున్నారంటూ ఆయన ఒక సోషల్ మీడియాలో విడుదల చేశాడంటూ ఆయన మీద అలిపిరి PS లో క్రిమినల్ కేసు నమోదైంది. 196 1, 197 1, 299, 352, 353, 2, 356 2, రెడ్ విత్ 356 1 BNS యాక్ట్ ప్రకారము ఆయన మీద నిన్న అలిపిరి పోలీస్ స్టేషన్ లో టీటీడీ ఉద్యోగి అయిన గోవిందరాజులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. అయితే ఈ వివాదం ఇంకా కొనసాగుతుంది. ముఖ్యంగా ఆ విగ్రహాన్ని శనేశ్వరుడి విగ్రహంగా ఏదైతే శిల్పి యొక్క కుమారుడు పట్టా కన్నాచారి కుమారుడు గురుస్వామి నిన్న మీడియా సమావేశంలో తెలిపాడు. అంతేకాకుండా ఆయన టీటీడీ విజిలెన్స్ తో పాటు పోలీసులకు కూడా ఇదే విషయాన్ని వాంగ్మూలం ఇచ్చాడు. 22 సంవత్సరాల క్రితం ఏదైతే 2003లో తాము ఆ విగ్రహాన్ని అక్కడ వదిలేశాము, బాంబ్ బ్లాస్ట్ తర్వాత ఆ ఏరియాలో విగ్రహాలు తయారు చేయడాన్ని ప్రైవేట్ వ్యక్తులు విగ్రహాలు తయారు చేసే కార్ఖానాలను పూర్తిగా టీటీడీ ఖాళీ చేయించడంతో చిన్న చిన్న విగ్రహాలు తీసుకుని ఆ విగ్రహాన్ని వదిలేశాము. ఏదైతే బెంగళూరుకి చెందిన ఒక వ్యక్తి తమకు కాంట్రాక్ట్ ఇచ్చాడు, డ్రాయింగ్ కూడా ఇచ్చాడు, ఈ విధంగా విగ్రహం చెక్కాలని. ఆ విగ్రహం చెక్కడం పూర్తయ్యే సమయానికి ఆయన మరణించాడు. ప్రస్తుతానికి ఆ విగ్రహం యొక్క మొహం యొక్క రూపురేఖలు కూడా తాము చెక్కలేదు. అదేవిధంగా దానికి ఎలాంటి పూజకు అర్హుడు కాదని వదిలేసి వెళ్ళాము. అంత పెద్ద విగ్రహాన్ని ఎక్కడ పెట్టుకునే చోట్లయితే అక్కడ టీటీడీ స్థలంలో వదిలేసాము 22 సంవత్సరాలుగా అని చెప్తున్నాడు. మొత్తం మీద ఇది పెద్ద వివాదంగా మారింది. టీటీడీ మాజీ చైర్మన్ భూమన్ కరుణాకర్ రెడ్డి ఈ విషయంలో హిందువులకు పెద్ద ఎత్తున అపచారం జరుగుతుంది, విష్ణుమూర్తికి అపచారం జరుగుతుంది, హిందూ స్వామీజీలంతా వచ్చి దీనిపైన ప్రశ్నించాలంటూ కూడా ఆయన మాట్లాడడం విశేషం. మొత్తం మీద ఈ ఘటనపై టీటీడీ సీరియస్ గా తీసుకుంది. నిన్న పాలక మండలి సమావేశంలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఈ విధమైన దుష్ప్రచారం చేసే వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలంటూ ఒక తీర్మానాన్ని ఆమోదింపజేశారు. దానికి అనుగుణంగానే నిన్న సాయంత్రం టీటీడీ ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదు మేరకు భూమన్ కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదైంది. ప్రస్తుతం రైట్ దామోదర్, థ్యాంక్ యూ.